అమెరికా ఇరాన్ యుద్ధం ముగిసింది అన్న ట్రంప్ ప్రకటన వెనుక అనేక అంశాలు ఉన్నాయి, అనేక కోణాలు ఉన్నాయి. ముఖ్యంగా మొదటిదేమో కింద పడ్డ పై చేయి నాది, పైన ఉన్న నాదే పై చేయి అనే రకం ట్రంప్. రెండోది ఏంటంటే సాంకేతికంగా రెండు రకాలుగా ఇబ్బందులు ఉన్నాడు ఆయన. ఇంటా బయట విమర్శలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అమెరికన్ కాంగ్రెస్కి 28 ఫిబ్రవరి నాడు ఇది యుద్ధం మొదలుపెడితే మార్చి 2వ తారీఖు నాడు యుద్ధం మొదలుపెట్టామని ఒక నోట్ ఇచ్చారు. అమెరికన్ కాంగ్రెస్ ఖచ్చితంగా అప్పటి నుంచి లెక్క పెట్టుకొని 60 రోజుల లోపల యుద్ధం సంగతి తేల్చాల్సి ఉంది. కాంగ్రెస్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అమెరికన్ కాంగ్రెస్ పార్లమెంట్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ డేట్ కాస్త మొన్నటికి అయిపోయింది. దాంతో 60 రోజులు ఆ ముద్ద దాటొద్దు కనుక సాంకేతికంగా దాన్ని సరిదిద్దుకోవడానికి వీలుగా యుద్ధం ముగిసిందన్నది. రెండోది ఏంటంటే ట్రంప్ ప్రకటన వెలువడింది. అంతకంటే ముందు సాంకేతికంగా మరొకటి ఏంటంటే కాల్పుల విరమణ కొనసాగుతుంది కదా, కనుక యుద్ధం ముగిసినట్టే అప్పటి నుంచి 60 రోజులు మళ్ళీ యుద్ధం మొదలు పెడితే అనే మాట ఒకటి వస్తుంది. అసలు కాల్పుల విరమణ ఒప్పందం అనే మాట ఆయన మాట్లాడడానికి కూడా ఇది ఒక కారణం అంటున్నారు. రెండోది ఏంటంటే ఇది సైనిక చర్య మాత్రమే, యుద్ధం కాదంటున్నారు. అంటే కేవలం సైనికులు పంపాను, యుద్ధం కాదు, యుద్ధం ప్రకటించడానికి. ఇట్లా 3 రకాలుగా మాటలు మార్చారు. ఒకటేమో సైనిక చర్య యుద్ధం కాదన్నారు. రెండోదేమో మధ్యన కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది కనుక 60 రోజుల మన డెడ్ లైన్ లేదన్నారు. మూడోది ఇప్పుడు యుద్ధం ముగిసింది అని ప్రకటించారు. అయిపోయింది కనుక 60 రోజుల లోపల ముగిసింది ఎప్పుడో అనే మాట మాట్లాడుతున్నారు. ఇదంతా చూస్తే నాకు అర్థమవుతుంది ఏంటంటే గతంలో మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు 2-3 సంస్థానాలు చేరలే. జునాగఢ్, కాశ్మీరు, హైదరాబాద్ సంస్థానం నిజాం ఆధీనంలో 7వ నిజాం ఆధీనంలో ఉంది. అప్పుడు కూడా ఇట్లాంటిది జిమ్మికి మనకు ఇండియన్ గవర్నమెంట్ వ్యవహరించింది. ఇండియన్ గవర్నమెంట్ అంటే అప్పుడు బ్రిటిష్ వారి నుంచి విముక్తైన ప్రాంతాలన్నీ కూడా ఇండియన్ గవర్నమెంట్లు చేరినాయి, ఇండియా కిందకి వచ్చినాయి 1947లో. కానీ ఆ తర్వాత 13 నెలల 2 రోజుల తర్వాత మరి హైదరాబాద్ స్టేటు ఇండియాలో కలిసింది, విలీనమైంది. ఆ విలీనం ముందు వాళ్ళు సైన్యాన్ని పంపించారు. జయంతనాథ్ చౌదరి ఆధ్వర్యంలో సైన్యాన్ని పంపించారు. 4 వైపులా హైదరాబాద్ సంస్థానాన్ని ఆక్రమించుకున్నారు. ఆ లెక్కన ఒక రకంగా ఒక దేశాన్ని ఇంకో దేశం ఆక్రమించుకున్నట్టు లెక్క. అప్పుడు అంటే హైదరాబాద్ స్టేట్ ఒక దేశంగా ఉండేది. స్పెషల్ కరెన్సీ, రైల్వేస్, రోడ్ ట్రాన్స్పోర్ట్ అన్ని రకాలుగా, అంటే రేడియో స్టేషను, అంటే రక్షణ అన్నీ కూడా వాళ్ళకి వేరుగా ఉండేది. కనుక అప్పుడు ఏవైతే ఆక్రమించుకునే దాన్ని ఒక ఇట్లాంటిది ట్రంప్ జిమ్మికి అప్పుడు చేశారు. ఏమనంటే ఇది పోలీస్ యాక్షన్ మాత్రమే అన్నారు. ఆపరేషన్ పోలో యాక్చువల్గా జరిగింది. ఆపరేషన్ పోలో బదులు ఆపరేషన్ పోలో సైనికులే చేసింది. కానీ సైన్యం ఒక దేశం మీద ఇంకో దేశం అన్నట్టు హైదరాబాద్ స్టేటు ఒక దేశంగా ఉండేది కనుక దాని మీద దాడి చేస్తే ఒక దేశం ఇంకో దేశం మీద దాడి చేసినట్టు అని చెప్పి సాంకేతికంగా కోసం ఐక్యరాజ్య సమితిలో కేసు వేశారు కూడా నిజాం వారసులు. కానీ అది చెల్లలేదు. 75 తర్వాత తీసేసుకున్నాం. అంటే సరిగ్గా ఆనాడు సైన్యాన్ని పంపి యుద్ధం ప్రకటించినంత పనిచేసి అది యుద్ధం కాదు, కేవలం పోలీస్ యాక్షన్ అని పేరు పెట్టి ఆపరేషన్ పోలో అనే సైనికులే పేరు పెట్టుకున్న తర్వాత కూడా దాన్ని ఎట్లా మార్చిండ్రో దాని ఉదాహరణ చెప్తున్నాను. అది కరెక్టా కాదా తర్వాత సంగతి. ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ కూడా సరిగ్గా ఇదే దాన్ని అమెరికా అధ్యక్షుడు పాటిస్తున్నాడు. అంటే మన దగ్గర కూడా ఉదాహరణ ఉందని దాన్ని చెప్పాను నేను. రెండోది ఏంటంటే హార్మోజ్ జలసంధి మూసివేయబడే ఉన్నది. ఇప్పటికి కూడా దాన్ని హార్మోజ్ జలసంధిని తన పేరు పెట్టేస్తున్నాడు. జలసంధి హార్మోజ్ స్ట్రేట్ ఆఫ్ ట్రంప్ అంటున్నాడు డైరెక్ట్గా. అక్కడి నుంచి బయటకు నుంచి ఇరాన్ ఓడలను కదలనివ్వమంటున్నాడు. మరి యుద్ధం ముగిసింది అన్నప్పుడు ఓడలు ఎందుకు కదిలివ్వడలేదు? రెండోది కూడా ఉంది కదా. కనుక ఇట్లాంటివి 4-5 జిమ్మికులు ఉన్నాయి. ఇట్లా అదొకటి ఉంది. రెండోది ప్రపంచ దేశాలన్నింటినీ బెదిరిస్తున్నాడు. మీరు మాకు సహకరించకపోతే అనుభవిస్తారని చెప్పి జర్మనీని బెదిరించాడు, బ్రిటన్ బెదిరించారు, ఫ్రాన్స్ని బెదిరించారు. చూస్తున్నాం ఇవన్నీ కూడా. అంటే యుద్ధం ముగిసిందని ప్రకటన చేయడం వల్ల కాంగ్రెస్ నుంచి ఎదురవుతున్న, ముఖ్యంగా డెమోక్రాట్స్ నుంచి ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించుకోవడానికి ముగిసిందన్నాడు. అంతకుముందు సైనిక చర్య మాత్రమే అన్నాడు, యుద్ధం కాదన్నాడు. ఆ తర్వాతనేమో కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతుంది కనుక సాంకేతికంగా 60 రోజుల ముద్దతు లేదన్నాడు. ఇట్లా రకరకాల మాటలు మారుస్తున్నారు. కనుక పాకిస్తాన్తో ఏదైతే పాకిస్తాన్ మధ్యవర్తిగా ఈ చర్చలు జరుగుతున్న క్రమంలో మళ్ళీ చర్చలకి పోతున్నారు. ఇక చివరిగా ఒక మాట చెప్పాల్సింది ఏంటంటే ఏదైతే ఇప్పటిదాకా మేము యుద్ధంలో మేమే గెలిచామంటాడు ఒక్కోసారి. కనుక యుద్ధం నుంచి ఎందుకు లాభం లేకుండా యుద్ధం నుంచి ఎందుకు వదిలింది అమెరికా అనే మాట కూడా వస్తున్నది. గతంలో సాగుతుంది. ఒక ఆయన వరదలో కొట్టుకుపోతున్నాడట. కొత్త ఆయన అడిగిండట, అదే ఊళ్ళో అందరిని రక్షిస్తున్నారు, మీరు వరదలో కొట్టుకుపోతున్నాడు ఆ శెట్టి గారు, ఎందుకు రక్షించడం అంటే ఆ శెట్టి గారికి ఏదైనా లాభం లేకుండా ఏ పని చేయడు కనుక వరదలో కొట్టుకుపోవడం కూడా లాభమే. ఇప్పుడు సరిగ్గా అమెరికా ట్రంప్ గురించి అదే మాట్లాడారు. వ్యాపారవేత్త కనుక వ్యాపారవేత్తగా ఆయన లాభం లేకుండా ఏ పని చేయడు. కానీ అమెరికా మొత్తం దేశ చరిత్ర చూస్తే ఇప్పటిదాకా
ఎన్ని యుద్ధాలు చేసినా అన్ని యుద్ధాల్లో వాళ్ళ ఆయన చిత్తగించింది. ఒక రకం చెప్పాలంటే వెనుకడుగు వేసింది అంటున్నాను. అంటే విడ్రా చేసుకున్నాను. వియత్నాం లాంటి చిన్న దేశంతో పోరాడినా, ఆ మధ్యన ఇరాక్ అధ్యక్షుడిని మనకు సద్దాం హుస్సేన్ చంపినా కూడా మరి అక్కడ కానీ, లేకుంటే ఆఫ్ఘనిస్తాన్లో 20 ఏళ్ళు తిష్ట వేసి అక్కడి నుంచి విడ్రా కావడం కానీ, ఇవన్నీ ఓటమితోనే పలాయనవాదంతో వెనకొచ్చింది. కానీ అమెరికా ఇప్పటిదాకా చేసిన ఏ యుద్ధంలో గెలవలేదు. కనుక ఇది కూడా అంతే, ఇరాక్తో కూడా అంతే అంటున్నాను నేను. వెనిజులా అధ్యక్షుడిని ఎత్తుకుపోయినంత మాత్రం నాకు గెలిచినట్టు కాదు. ఒక రకంగా చెప్పాలంటే భార్యాభర్తలు తీసుకెళ్లి వాళ్ళ జైల్లో పెట్టేసి ఇవాళ ఆ చమురు అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇవాళ ఏ లాభం లేకుండా అమెరికా యుద్ధం ముగించదు, కరెక్టే. కానీ తనకు నష్టం జరుగుతుంది కదా. ఇప్పటికే 2,34,000 కోట్ల రూపాయలను యుద్ధం మీద తగలెట్టింది. అది కాకుండా అంతర్గతంగా వాళ్ళ ప్రజలు నష్టపోయింది. సుంకాల పెంపు కానీ, లేకుంటే పెట్రోల్ ధరలు పెంచడం కానీ, ఇట్లాంటి 40-50% పైగా పెరిగినాయి వాళ్ళ ఇంధన ధరలు. ఇవన్నీ చూస్తే మరో 2 లక్షల కోట్లు, అంటే ఉమ్మడి హైదరాబాద్, మన ఉమ్మడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కలిపిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రెండు రాష్ట్రాల బడ్జెట్ ఎంతో, సంవత్సరం బడ్జెట్ ఈ యుద్ధంలో మొత్తం తగలబెట్టింది అమెరికా. కనుక ఇంటా బయట మన ఇబ్బందులు ఎదుర్కొంటున్న అమెరికా ఇక ముందు దాన్ని తట్టుకోలేక ఇప్పటికిప్పుడు వే అవుట్ కోసమే ఈ చర్చలను మొదలుపెట్టింది. ఈ మధ్యనే ఒక రకంగా ఆర్థిక దిగ్బంధనం కూడా చేస్తుంది అమెరికా. ఇవాళ ఇరాన్ మీద ఆర్థిక దిగ్బంధనం చేస్తుంది. చాలాసార్లు ఫ్యూడలిజంలో ఏముంటుందంటే, ఫ్యాక్షనిజం, ఫ్యూడలిజంలో రాయలసీమ చూస్తాం మనం, లేకపోతే కోస్తాంధ్రలో చూస్తాం మనం. ఒకరి మీద కక్ష తీసుకొని చంపాల్సిన అవసరం లేదు భౌతికంగా. వాళ్ళు ఏం చేస్తారంటే వాడి ఆస్తులను ధ్వంసం చేస్తారు. ముఖ్యంగా వ్యవసాయదారులు అయితే జీడి మామిడి తోటలు నరికేస్తారు రాత్రి, అరటి తోటలను తెల్లారికల్లా నరికేస్తారు. అట్లానే మన కొబ్బరి చెట్లు ఉంటే 20 ఏళ్ళు 30 ఏళ్ళు పెంచిన జీడి మామిడి కానీ, కొబ్బరి కానీ వాళ్ళు నరికేస్తారు. అంటే వాళ్ళ ఆదాయ వనరులు దెబ్బతీస్తారు. సరిగ్గా అదే పని ఇవాళ ఇరాన్ మీద అమెరికా చేసింది. మొదటిదాకా ఆకాశదళ గగనదళ యుద్ధం చేసింది, కోట్ల రూపాయలు పోగొట్టుకుంది. కనుక ఇప్పుడు ఏం చేస్తుంది, హర్మోజ్ జలసంధిని బయట ఆపడం వల్ల ఆర్థిక యుద్ధానికి మోనుకుంది. అంటే యుద్ధ నీతి లేదు అమెరికా, యుద్ధ రీతి అంతకన్నా లేదు. కనుక యుద్ధ నీతిని మరిచి యుద్ధ రీతిని మార్చుకున్నది. యుద్ధ రీతిలో ఏంటంటే ఇప్పటిదాకా తను చేస్తున్న పని ఏంటంటే కేవలం యుద్ధం పైనుంచి చేసింది, ఆకాశ యుద్ధం. కానీ ఇప్పుడు పూర్తిగా ఆర్థిక యుద్ధం చేస్తుంది. ఆర్థికంగా ఇరాన్ను చితక డాలర్ను పెత్తనం చేసుకునే క్రమంలో ఇరాన్ విషయంలో చాలా ఓడలు ఆపింది. కనుక చమురును వెలికితీయలేరు, వాళ్ళు తీసుకునే చమురును ఎక్కడ ఉంచుకోలేరు. అంటే ఆర్థిక యుద్ధంలో ఇప్పుడు ఇరాన్తో గెలిచింది కనుక ఇరాన్ ప్రాధేయపడే స్థితికి వచ్చింది. పాకిస్తాన్ ద్వారా చర్చలకు ఒప్పుకున్నది. కానీ ట్రంప్ ససేమీరా అంటున్నాడు, చర్చలు లేవుపోమంటున్నాడు. మేము చెప్పినట్టు అణు ఇంధనం గురించి మాట్లాడాల్సిందే అంటున్నాడు. హర్మోజ్ జలసంధి బాధేపోమంటున్నాడు. ఈ 2 షరతులకు ఒప్పుకుంటేనే మేము ముగిస్తామంటున్నాడు. యుద్ధం తెగేది కాదు. ఇప్పుడేమో ఇరాన్ ఏమో కాళబేరానికి వస్తే అమెరికా అధ్యక్షుడు పైన కూర్చున్నాడు. మరి దిగుతాడా, పైనే కూర్చుంటాడా, వేచి చూడాలి, కాలం నిర్ణయిస్తుంది.